నమస్కారం. డిఏఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. వైసీపీ చివరి అస్త్రం ఇదే. పైసలపైనే జగనన్న నమ్మకం. ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఎస్సీపీ నేతలు ఒకంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు వివక్ష, కూటమిపై అసత్య ఆరోపణలతో ప్రజల మైండ్ సెట్ మార్చాలనే ప్రయత్నం ఫలించకపోవడంతో మరోవైపు జగన్ పై రాయి దాడి ఘటన ద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించాలనే వ్యూహం వర్కౌట్ కాకపోవడంతో పైసలతో గెలవాలనే కుట్రను తెరలేపినట్లు తెలుస్తోంది. హోరాహోరీ పోటీ నడుస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలను తమకు అనుకూలంగా పంచుకునేందుకు డబ్బులు పంపిణీ చేయాలని వైసీపీ అధిష్టానం పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓవైపు మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇక జగనన్న పైసలపై నమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినా వైసీపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం అసాధ్యమని ఆ పార్టీ నేతలే ఓ అంచనాకు వచ్చారట. అయితే కనీసం పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించడంపైనే జగన్ దృష్టి పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం 50 సీట్లతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. 2019 ఎన్నికల్లో 4 రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 3 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి రాయలసీమ జిల్లాల్లో భారీగా సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించడంతో వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో సాధించినట్లు 49 కాకపోయినా కనీసం 40 సీట్లు సాధించాలని భావించిన వైసీపీ ప్రస్తుత పరిస్థితులను చూసి కంగు తిన్నట్లు తెలుస్తోంది. 52 సీట్లలో 20 నుంచి 30 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుందట. ఉమ్మడి కడప జిల్లాలో 8 నుంచి 9, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 15 నుంచి 25 సీట్లు టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కోస్తాంధ్రాలో మరో 30 సీట్ల వరకు గెలిస్తే పార్టీ పరువు కాపాడుకోవచ్చనే అంచనాకు వైసీపీ నేతలు వచ్చారట. దీనిలో భాగంగా ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని వైసీపీ నేతలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారులను టార్గెట్ చేసిన వైసీపీ ఒక్కో రేషన్ కార్డుకు రూపాయలు 1500 చొప్పున పంచినట్లు తెలుస్తోంది. పోలింగ్ సమయంలో మరికొంత ఇస్తామని, మీరంతా వైసీపీకి ఓటు వేయాలనే పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ను ఓడించాలనే లక్ష్యంతో 100 కోట్లను ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టేందుకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పైసలతోనే గెలవాలనే వైసీపీ పోలింగ్ కు 15 రోజుల ముందే ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందనే చర్చ నడుస్తోంది. ఓటర్లు వైసీపీ ప్రలోభాలకు లొంగుతారా? పైసల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది జూన్ 4న తేలిపోనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.